హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు ఒక ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే ఒక స్నాక్ ని నేర్పించబోతున్నానండి. ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే ఎప్పుడు మనం ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా, అలాంటిది కాదనమాట. స్నాక్స్ లోనే డిఫరెంట్ గా మనం ఏదైనా ట్రై చేద్దాం. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? సాబుదానా బ్రెడ్ టోస్ట్. మరి సాబుదానా బ్రెడ్ టోస్ట్ అంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి ఎలా ప్రిపేర్ చేస్తారు అని మీరు అంతా ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే సాబుదానా బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. సాబుదానా బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించి పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్, పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, బటర్, జీరా పౌడర్, వేయించిన పల్లీలు, మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, సోంపు, ఉప్పు. సాబుదానా బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ప్రొసీజర్ చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయేలాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేసుకునే విధంగా ఇవాళ నేను మీకు నేర్పిస్తాను. సో ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఈ మిక్సింగ్ బౌల్లో ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే ఇంగ్రీడియంట్ ఒకటి మనం యాడ్ చేసుకుందాం. అదే సాబుదానా. సో సాబుదానాని చక్కగా పెరుగులో నానబెట్టేసుకున్నాం అండి. సో నానబెట్టుకున్న సాబుదానాని మనం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో జ్వరం వచ్చినప్పుడు చాలా మందికి బ్రెడ్ తినాలని తెలుసు, కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు, లేదంటే ఫీవర్ ఉన్నప్పుడు డైజెషన్ శక్తి తగ్గిపోతుంది, జీర్ణశక్తి తగ్గిపోతుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే సగ్గుబియ్యం జావా లేకపోతే సగ్గుబియ్యంతో డిఫరెంట్ స్నాక్స్ చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు, ఎవరికైనా ఫ్రెండ్స్కి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తుండండి. సో పెరుగులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం మనం మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం. అండ్ తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ ని పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. సో దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఆల్రైట్. అండ్ అలాగే నెక్స్ట్ నేను ఇందులోకి వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, వేయించుకున్న పల్లీలని చక్కగా పొట్టు తీసేసాం. సో ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో పల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది, తినేటప్పుడు పంటికి తగిలితే సూపర్ గా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర తురుము. సో ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కాబట్టి సన్నగా తురిమి పెట్టుకోండి. అలానే స్పైసీనెస్ కోసం కారంగా ఉండాలి కదా, సీజన్ అలాంటిది మరి, అందుకని పచ్చిమిర్చి తురుము మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొద్దిగా సోంపు, వెరీ లిటిల్, కొంచెం. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం టేస్ట్ కి సరిపడా. ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ ప్రాసెస్ మాత్రం ఇది చాలా ఈజీ. నెక్స్ట్ అలాగే జీలకర్ర పొడి, మరి ఆ మసాలా ఫ్లేవర్ కూడా తెలియాలి కదా. అండ్ కొద్దిగా మిరియాల పొడి. సో చిటికడి వేస్తే సరిపోతుంది. అండ్ ఈ సీజన్లో పొద్దున్నే లేచి చక్కగా పాలలో కొంచెం మిరియాల పొడి, సాయంత్రం కూడా పాలు తాగే వాళ్ళు ఉంటారు కాబట్టి చక్కగా మిరియాల పొడి వేసుకొని తాగండి. థ్రోట్ చాలా క్లియర్గా చక్కగా ఉంటుంది. సో ఫాలో అయిపోండి ఈ సీజన్లో. ఇవన్నిటిని కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు బ్రెడ్ కి లైట్ గా మనం బటర్ అప్లై చేద్దాం. సో బటర్ అప్లికేషన్ దేనికి అని అంటే, ఇది డైరెక్ట్ గా కూడా మనం కాల్చుకోవచ్చు, కానీ బటర్ అప్లై చేస్తే తింటుంటే ఇమ్మీడియట్ గా మెల్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ సాఫ్ట్నెస్ తీసుకురావడానికి బటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే మనం బటర్ అప్లై చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు బటర్ మీద చక్కగా మనం ప్రిపేర్ చేసిన ఈ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలా నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ బ్రెడ్స్ ని నేను రెడీ చేసేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు రెడీ చేసుకోండి. సో బ్రెడ్స్ అన్ని కూడా చక్కగా ఇలా మనం వన్ సైడ్ స్టఫ్ లాగా పెట్టేసి క్లియర్ గా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి
ఒక పాన్ పెట్టి బటర్ వేసుకుందాం. సో దీన్ని చక్కగా మనం మెల్ట్ చేసుకుందాం. ఈ బటర్ కొంచెం వేడైన తర్వాత మనం టోస్ట్ అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో బటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఈ బ్రెడ్ స్లైసెస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం వన్ ఆఫ్టర్ వన్. సో వీటిని బోత్ ద సైడ్స్ మనం చక్కగా కాల్చుకోవాలి. అంటే కాల్చుకోవాలంటే మరి బ్లాక్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకండి. సో చాలా సింపుల్ గా లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తే చాలన్నమాట. దాన్ని చక్కగా వేయించుకొని వేరొక ప్లేట్ లోకి మనం తీసేసుకుందాం. సో ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రై అయిన వెంటనే ఆ ప్లేట్ లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. సో వన్ సైడ్ ఆల్రెడీ వేగిపోయిందండి లైట్ గా. సో చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనం ఇలానే వేయించుకోవాలి. సో ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇక లాస్ట్ స్లైస్ ని కూడా అలానే చక్కగా వేయించేసుకుందాం. వావ్! సో చూస్తున్నారు కదండి, ఎక్కడ ఇది సగ్గుబియ్యం లాంటివన్నీ కూడా బయటకి రాకుండా. సో కార్న్ అనేది, కార్న్ పేస్ట్ బైండింగ్ ఆబ్జెక్ట్ లాగా, మనం ఆలూని మోస్ట్ ఆఫ్ ద స్నాక్స్ లో ఎలా అయితే బైండింగ్ ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తామో అలానే ఇక్కడ కార్న్ కూడా అన్నమాట. కార్న్ పేస్ట్ చూస్తున్నారు కదా, మంచి బైండింగ్ ఆబ్జెక్ట్ లాగా మొత్తం సాబుదానాని అండ్ అలానే మనం యాడ్ చేసిన వేయించిన పల్లీలు ఇవన్నిటిని కూడా ఒక దగ్గరగా పెడుతుంది అనమాట. సూపర్ గా వస్తుంది. చూస్తే మాత్రం ఒక వడలాగా రెడీ అయిపోతుంది కదా ఇదంతా. సో ఈ థర్డ్ టోస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఎస్, సాబుదానా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయాయి. వేడి వేడిగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. అందులో చక్కగా టొమాటో ఫ్లవర్ ని క్రియేట్ చేశాను ఇవాళ. సో టొమాటో ఫ్లవర్ అండ్ పైనుంచి కరివేపాకు అండ్ స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ తోని దీన్ని మనం ఇలా గార్నిష్ చేసుకుంటున్నాం అనమాట. మరి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాబుదానా బ్రెడ్ టోస్ట్ ని హాఫ్ గా కట్ చేసుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా హాఫ్ గా కట్ చేసుకుందాం. సో ఎస్, ఇలా గనక దీన్ని మనం గార్నిష్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. సో చూసారు కదా, ఇలానే ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా మనం కట్ చేసేసుకుందాం. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాబుదానా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇలానే చక్కగా హాఫ్ లోకి మనం కట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫైనలీ సాబుదానా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ గా ఇవాళ మనం నేర్చేసుకున్నాం సాబుదానా బ్రెడ్ టోస్ట్ ని. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా బ్రెడ్ టోస్ట్ కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించి పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్, పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, బటర్, జీరా పౌడర్, వేయించిన పల్లీలు, మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, సోంపు, ఉప్పు. సాబుదానా బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్, వేయించుకున్న పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సోంపు, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకుని చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో బ్రెడ్ స్లైస్ పెట్టుకుని దాని మీద లైట్ గా బటర్ అప్లై చేసుకోవాలి.
ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ పై అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. అది మెల్ట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని రెండు వైపులా వేయించుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా బ్రెడ్ టోస్ట్ రెడీ. సాబుదానా బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేశారు కదా. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. హియర్ వి గో. వావ్, డిఫరెంట్ అండ్ క్రేజీ కాంబినేషన్, సూపర్. ఇందులో ఎక్కువగా కార్న్ పేస్ట్ టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ కాంబినేషన్ ఆఫ్ సగ్గుబియ్యం, అది కూడా మనం పెరుగులో నానబెట్టాం కాబట్టి పుల్ల పుల్లగా సూపర్ గా ఉంది. అండ్ మరి ఇది టొమాటో కెచప్ లో డిప్ చేసుకుని తింటే ఎలా ఉంటుంది చూద్దాం. చాలా బాగుంది. బటర్ యాడ్ చేస్తే ఏ స్నాక్ అయినా కానీ టేస్ట్ రెట్టింపు అవుతుందండి. అదేంటో తెలియదు కానీ బటర్ యాడ్ చేసుకుని తిన్న తర్వాత అంతే ఈక్వల్ అమౌంట్ లో వర్కౌట్ కూడా చేసేయండి. ఏం ప్రాబ్లం లేకుండా టేస్ట్ కి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ కి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. సో చూసారు కదా, సూపర్ గా ఉంది ఇవాళ నేను ప్రిపేర్ చేసిన సాబుదానా బ్రెడ్ టోస్ట్. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ టేస్టీ రెసిపీతో రేపు మళ్ళీ స్నాక్స్ లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. బై బై.